హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే విలియమ్సన్స్ సింథసిస్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి హాలో ఆల్కెన్స్ హాలో అరిన్స్ అనే చాప్టర్కి సంబంధించిందనమాట. సో విలియమ్సన్ సింథసిస్ అంటే ఏంటంటే ఈ హాలో ఆల్కెన్స్ని యూజ్ చేసేసి హాలో అరిన్స్ని యూజ్ చేసేసి ఓన్లీ హాలో ఆల్కెన్స్ని యూజ్ చేసేసి మనము ఈథర్స్ను ప్రిపేర్ చేస్తామన్నమాట. హాలో ఆల్కేన్స్ని యూజ్ చేసి ఈథర్ని ప్రిపేర్ చేయడమే విలియమ్సన్ సింథసిస్. హాలో ఆల్కేన్స్ ఆర్ ఆల్కైల్ హ్యాలైడ్స్ రెండు ఒకటి. హాలో ఆల్కేన్స్ నుంచి ఈథర్స్ను మనం ప్రిపేర్ చేస్తాం. హాలో ఆల్కేన్స్ నుంచి ఈథర్స్ ప్రిపేర్ చేయడమే. అది ఎలా? బై రియాక్టింగ్ విత్ సోడియం ఆల్కాక్సైడ్ లేదా పొటాషియం ఆల్కాక్సైడ్. సోడియం ఆల్కాక్సైడ్ ఆర్ పొటాషియం ఆల్కాక్సైడ్ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం యూజ్ చేసేసి హాలో ఆల్కేన్స్తో రియాక్ట్ చేస్తే ఈథర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఏం జరుగుతుంది? హాలో ఆల్కేన్స్ను నేను ఎలా రాస్తున్నానంటే RXగా రాస్తున్నా. హాలోజన్ ఆల్కైల్ గ్రూపు. సో ఆల్కైల్ గ్రూపు హాలోజన్ గ్రూప్ ఉంది కాబట్టి వీటిని హాలో ఆల్కెన్స్ లేదా ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ దీన్ని దేంతో రియాక్ట్ చేస్తున్నంటే సోడియం ఆల్కాక్సైడ్తో రియాక్ట్ చేస్తున్నాం. సోడియం ఆల్కాక్సైడ్ ఆర్ పొటాషియం ఆల్కాక్సైడ్ ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చు. ఇది సోడియం ఆల్కాక్సైడ్ ఇది సోడియం ఆల్కాక్సైడ్. నా కన్వీనియన్స్ కోసం ఇలా రివర్స్లో రాశాను. దీన్ని RONA అని కూడా రాయొచ్చు, లేదా NaOR ఎలా రాసినా కరెక్ట్ అనమాట. నా కన్వీనియన్స్ కోసం నేను ఇలా రాశాను అనమాట. సో సోడియం ఆల్కాక్సైడ్తో ఆల్కైల్ హ్యాలైడ్ను ఆర్ హాలో ఆల్కైల్ హ్యాలైడ్ను సోడియం ఆల్కాక్సైడ్తో రియాక్ట్ చేస్తున్నాం. సోడియం ఆల్కాక్సైడ్తో సోడియం ఆల్కాక్సైడ్తో రియాక్ట్ చేస్తున్నా. సోడియం ఆల్కాక్సైడ్తో రియాక్ట్ చేస్తుంటే మనకు ఈథర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఎలా ఫామ్ అవుతాయో చూస్తే సో ఇట్స్ నథింగ్ బట్ హీటింగ్ అనమాట. హీట్ చేస్తే ఆటోమేటిక్గా హీట్ అవుతుంది. హీట్ చేస్తే ఈ సోడియము హాలోజన్ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. సోడియం హాలోజన్ ఈ రెండు కూడా సోడియం హాలోజన్ సపరేట్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ ఏమింది? ఆల్కైలు ఆక్సిజన్ ఆల్కైలు. సో దీన్ని మనం ఏమంటామంటే ఈథర్ అంటామని ప్రీవియస్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం అనమాట. సో ఆల్కాక్సీ ఆల్కేన్. సో ఈ ఆల్కాక్సీ ఆల్కేన్స్ని మనము ఈథర్స్ అంటాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఆల్కైల్ హ్యాలైడ్ బదులు నేను మిథైల్ అయోడైడ్ తీసుకుంటున్నా. సో ఇది మిథైల్ అయోడైడ్ అంటాం. దీన్ని మిథైల్ అయోడైడ్ అంటాం. ఒక కార్బన్ ఉంది కాబట్టి మిథేను, దాంట్లోంచి ఒక హైడ్రోజన్ తీసేసినాం కాబట్టి అప్పుడు అది మిథైల్ అవుతుంది. మిథైల్ అయోడైడ్ను నేను సోడియం ఇథాక్సైడ్తో రియాక్ట్ చేస్తున్నా. ఇది సోడియం, ఇది ఇథాక్సైడ్. ఇదంతా సోడియం ఇథాక్సైడ్తో రియాక్ట్ చేస్తే హీట్ చేస్తుంటే ఏం జరుగుతుంది అంటే ఈ సోడియం అయోడైడ్ అనేది రిమూవ్ అయిపోయింది. సోడియం అయోడైడ్ రిమూవ్ అయిపోయింది. రిమైనింగ్ ఏం మిగిలింది? మిథైల్ ఆక్సిజన్ ఇథైల్ మిగిలింది. సో మిథైల్ ఆక్సిజన్ ఇథైల్ మిగిలింది. సో దీన్ని మిథాక్సీ ఈథేన్ లేదా ఇథాక్సీ మీథేన్ అంటాం. ఇదొక ఈథర్ కాంపౌండ్ అనమాట. సో ROR ఫార్ములాలో ఉంది కాబట్టి ఇదొక ఈథర్ కాంపౌండ్. సో దీన్ని ఏమనొచ్చు అంటే మిథైల్ ఇథైల్ ఈథర్ అనొచ్చు అనమాట. ఓకే. సో ఇలా ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ఇది మిథైల్ అయోడైడ్ కదండి, మిథైల్ అయోడైడ్. ఇది వచ్చేసి సోడియం ఇథాక్సైడ్. సో ఇలా ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి
మనము ఈథర్స్ని ప్రిపేర్ చేసి ఈ ప్రాసెస్ని ఏమంటాము అంటే విలియమ్సన్ సింథసిస్ అంటాము. ఇది ఒక సైంటిస్ట్ నేమ్తో ఉంది కాబట్టి దీన్ని నేమ్డ్ రియాక్షన్ అని కూడా చెప్తామన్నమాట. సో ఇది ఆల్కైల్ హ్యాలైడ్స్కి సంబంధించింది, హ్యాలో ఆల్కిన్స్ సంబంధించిన చాప్టర్కి సంబంధించినటువంటి టాపిక్ అనమాట. ఇంపార్టెంట్. ఇది 2 మార్క్స్లో అయినా అడగచ్చు, 8 మార్క్స్లో అయినా అడగచ్చు అనమాట. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. ఏం జరిగిందండి, ఆల్కైల్ హ్యాలైడ్స్ను సోడియం ఆల్కాక్సైడ్తో రియాక్ట్ చేస్తుంటే ఈథర్ ఫామ్ అయింది. సో ఎగ్జాంపుల్ మిథైల్ అయోడైడ్ను సోడియం ఇథాక్సైడ్తో రియాక్ట్ చేసేసరికి ఒక మిథైల్ ఈథర్ అనేది ఫామ్ అయిందనమాట. సో దీన్నే విలియమ్సన్ సింథసిస్ అంటాం. విలియమ్సన్ సింథసిస్లో మనం సింథసైజ్ చేసేది ఏంటంటే ఈథర్స్ను సింథసిస్ చేస్తాము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. హ్యాలో ఆల్కేన్స్ను లేదా ఆల్కైల్ హ్యాలైడ్స్ను సోడియం ఇథాక్సైడ్తో రియాక్ట్ చేస్తూ ఉంటే సోడియం ఆల్కాక్సైడ్తో రియాక్ట్ చేస్తూ ఉంటే మనకు ఈథర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దట్ ఈజ్ విలియమ్సన్ సింథసిస్ అనమాట. సో ఈరోజు టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్గా మళ్ళీ వినండి. అప్పటికి అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒకసారి స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. సో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.